హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విఎన్పి ఎడ్యుకేషన్. మనం పూజా సామాగ్రి క్లీన్ చేయడం కోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం కదా. అవి అప్పుడప్పుడు అందుబాటులో దొరకనప్పుడు మనం నిమ్మకాయ యూస్ చేస్తూ క్లీన్ చేయొచ్చు. ముందుగా నిమ్మకాయని తీసుకుని కట్ చేసుకుని వాటర్లో పిండుకున్న తర్వాత ఒక్కొక్కటి ఆ వాటర్లో వేయాలి. ఎందుకంటే వాటర్లో యాడ్ చేయడం ద్వారా మనం అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదైతే మన పూజా సామాగ్రికి ఉందో నలుపు, అది అనేది తొందరగా పోతుంది. ఇలా అన్నీ వేసుకున్నాక కొంచెం సేపు నానబెట్టుకోండి. తర్వాత లెమన్ తీసుకుని మంచిగా సామాను అంతా మంచిగా క్లీన్ చేసుకోండి. ఈజీగా తెల్లగా అయిపోతాయి. పూజా సామాగ్రి మీద ఏదైతే ఉందో ఆ బ్లాకిష్ అంతా పోతుంది. తర్వాత మళ్ళీ జిడ్డు ఉంటుంది కాబట్టి జిడ్డును పోగొట్టుకోవడానికి కూడా మనం ఏదో ట్రై చేయాలి కాబట్టి నేను సోప్నే తీసుకున్నాను. సోప్ని తీసుకుని మరొకసారి వాటన్నిటిని క్లీన్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఎంత తళతళ మెరుస్తున్నాయంటే నిజంగా మనం ఇలా కనుక నిమ్మకాయని యూస్ చేస్తూ పూజా సామాగ్రి లేదా రాగబిందులు, ఇత్తడి సామానం, వెండి సామానం కడుక్కున్నట్లయితే మనకు మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. కొంచెంసేపు నానబెట్టుకుంటాం కాబట్టి మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మీరు కూడా యూస్ చేయండి. చూడండి ఫైనల్గా ఎంత తెల్లగా మిలమిలా తళతళ మెరుస్తూ ఉన్నాయో. మీకు నచ్చితే కనుక మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.